Smoking and drinking are injurious to health. ఈ డైరీలో ఉన్నది కేవలం ఒక కథ కాదు, మర్చిపోలేని నా జ్ఞాపకాలు. ఆలోచిస్తే ప్రతి ఒక్కరి జీవితంలో ఒక కథ ఉంటుంది కదా, కానీ అది ఎందుకు స్టార్ట్ అవుతుందో ఎందుకు ఎండ్ అవుతుందో ఎవ్వరికీ అర్థం కాదు. కానీ నా కథకి ఒక అర్థం ఉంది. నా పేరు అభిమన్యు. రే అభి, ఈరోజు నీ పిల్ల అన్నావు కదరా, లేచి రెడీ అవ్వు. ఎరా, ఎలా ఉన్నా? అబ్బా, అచ్చు పెళ్లి కొడుకులా ఉన్నారా. పెళ్లి కొడుకులో ఉండగా పంతుల్లో ఉంటాడేంట్రా? సర్లే, రెండేళ్ళలో. రే ఆగు, ఎంతకీ పెళ్లి కూతురు ఎవరు? అవునెవరు? రోజు ఇదే కెళ్ళారా, బోర్ కొట్టడం లేదా? బోర్ కొట్టడానికి సినిమా కాదు, నా జీవితం. అంటే నువ్వు ఇంకా స్వాతిని మర్చిపోలేదా? మర్చిపోటకి స్వాతి మీద ఉంది కోపం కాదురా, ద్వేషం. రెండింటికి పెద్ద తేడా లేదు కదరా. కోపం చుట్టం లాంటిదిరా, వస్తూ పోతుంటుంది. కానీ ద్వేషం మన ప్రాణం పోతే కానీ పోదు. నీ వల్ల ఎంతమంది సఫర్ అవుతున్నారో తెలుసా? నీ ఫ్యామిలీ, మన ఫ్రెండ్స్. ముందు నువ్వు మారు, అప్పుడు నీ మాటలు నమ్ముతా. మారతారా? నాకు వచ్చిన కళను నిజం చేయటాకైనా మారతా. అరే, ఏజ్ తక్కువైతే చెప్పాలి కానీ తోసేస్తారా? నువ్వు కాపుతే ఇంకోళ్ళు. నువ్వు రావు గారు అబ్బాయి కదమ్మా? అవునండి. ఓకే, లాస్ట్ మేలో అనుకుంటా కదా నీది బీటెక్ కంప్లీట్ అయింది. ఏమన్నా సెర్చింగ్లో ఉన్నావా? ఇప్పుడు కూడా అదే పనిలో ఉన్నానండి. అవునా? ఏమైంది? ఫెయిల్ అయింది. ఎందుకు? అంటే నా ఏజ్ 21 కదా. 24 అయితే ఓకే అంట. 21, 24ఆ? నువ్వు సెర్చ్ చేస్తుంది దేనికోసం? అమ్మాయి కోసం. అంటే నువ్వు సెర్చ్ చేసేది మీరు ఎక్స్పెక్ట్ చేసింది నిజమే. పెళ్లి చూపులు చూసుకుంటున్నా.
21 ఇయర్స్కే పెళ్ళంటే ఒక్కడు కూడా పిల్లనవడు, కింద పైన చూస్తారు. మ్యాట్రిమోన్లో ట్రై చేద్దాం, ఏమైనా యూజ్ ఉంటుందిగా. ఎరా బామర్ది, ఏం చేస్తున్నావు? బయోడేటా పంపుతున్నాను రా. ఓ జాబ్కా, పంపు పంపు. అబ్బా తలనొప్పిగా ఉందిరా, పిక్కేస్తే కానీ తగ్గదు. టూ డేస్ నుంచి చూస్తున్నాను, అసలు ఆ ల్యాప్టాప్ని వదిలిపెట్టట్లేదు. కొంపతీసి ప్రపంచంలో అన్ని కంపెనీలకి అప్లై చేస్తున్నావా? హలో, యా హూస్ దిస్? ఈ నా కొడుకు చేసే పని ఇదే. రాని చెప్తా నా కొడుకుని. బాయ్. అరే చెత్త నా కొడక, మొన్నే కదరా లవ్ పోయింది, ఇంకా బుద్ధి రాలేదా? మళ్ళీ పెళ్లి కావాల్సి వచ్చిందా? అరే నీకు చెప్పినా అర్థం కాదు, నాకు హెల్ప్ చేస్తావు చేయవా? నేను చెయ్యను రా. తలనొప్పి అన్నావు, అరే బామర్ది తలనొప్పిగా ఉందిరా. టాబ్లెట్ వేసుకో తగ్గిపోద్ది. వచ్చేస్తాలేరా, ముందు వెళ్ళి గ్లాస్ పెట్టరా, మందేద్దాం. ఇప్పటిదాకా 200 మంది అమ్మాయిలకు బయోడేటా పంపించుంటాను రా, ఒక్కదానికి కూడా రిప్లై లేదు. చాలా ఎంబారసింగ్ ఉంది. లైఫ్ని సీరియస్గా తీసుకుని ఆడవడం కన్నా సిల్లీగా తీసుకుని నవ్వుకోవడం బెటర్ రా. ఇక్కడ నవ్వుకునేంత ఆనందం లేదు, ఏడ్చేంత బాధ కూడా లేదు. చెప్పావుగా త్రివిక్రమ్ డైలాగ్. ఏడ్చేలే పోతరకు మొహోడ. అంత తెల్లగొన్నానా బావా? అంత మందంగా ఉన్నావు. మ్యాట్రిమోనీ అనగానే కొన్ని లక్షల మంది అమ్మాయిలు ఉంటారు, అందులో ఒక అమ్మాయి పెద్ద మ్యాటర్ ఏం కాదు. అందుకేగా కొన్ని కండిషన్స్ పెట్టుకున్నా. ఏంట్రా అవి? సేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి, రాశి ఒకటే ఉండాలి, నక్షత్రాలు ఒకటే ఉండాలి, మిగతా నీకు తెలుసు. ఇలా అయితే నీకే చైనా అమ్మాయో జపాన్ అమ్మాయో తగులుద్ది. దాన్ని నీకు సెట్ చేస్తాలేరా. అయినా ఇంత అర్జెంటుగా నువ్వు పెళ్లి చేసుకుని ఏం పీకలరా? ఇంతకు ముందు నా జీవితంలో ఒక అమ్మాయి ఉండేదిరా, తను ఇప్పుడు నా లైఫ్లో లేదు. తను లేదన్న బాధ కంటే తన ప్లేస్లోకి ఎవరు వస్తారన్న బాధే ఇంకా ఎక్కువ బాధపడుతుంది. తనలాగా అందంగా ఉంటుందా, బాగా చదువుకుందా, బాగా మాట్లాడుతుందా, ఈ క్వశ్చన్లో నన్ను ఎక్కువ బాధపడుతున్నారా. సారీరా, నువ్వెంత బాధపడతావు అనుకోలేదు. అయినా నువ్వు నన్ను క్షమించాలిరా. ఏరా నా బెగ్ కూడా నువ్వే తాగేసావునా? ఇందాక నువ్వు బాటిల్ తాగడానికి వెళ్ళావు కదా, అప్పుడు ఒక అమ్మాయి నీ మ్యాట్రిమోనీకి తన ప్రొఫైల్ పంపిందిరా. అవునా? ఆ, నువ్వు వస్తున్నావు అన్న కంగారులో ఫోటో చూసి డిలీట్ చేసేసా. ఎందుకు చేసావురా? నువ్వు ఇలా కోపడతావనే చెప్పలేదు, కానీ ఈ అమ్మాయి మాత్రం చాలా బాగుందిరా. డిలీట్ చేసింది కాంప్లిమెంట్లు ఇస్తావురా? ఇప్పుడు ఏం చేద్దాంరా? మందేముంది, అంత భయపడదే. హలో హలో, హాయ్. హాయ్. ఎవరు? అదే నిన్న మ్యాట్రిమోనీలో నా డీటెయిల్స్ సెండ్ చేశాను కదా. సారీ, మీ ప్రొఫైల్ చూడలేదు. ఎందుకు? అంటే అది అన్ఎక్స్పెక్టెడ్గా డిలీట్ అయిపోయింది. అవునా? ఇంతకీ మీ పేరు చెప్పలేదు. వైఫ్ ఆఫ్ అభిమన్యు. ఎక్స్క్యూజ్ మీ, ఈ అడ్రస్. స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తిరిగి రైట్ తీసుకోండి. ఓకే.
ఏంట్రా ఫేస్ అలా పెట్టావు? కాల్ కట్ అయిపోయిందిరా. ఎవరు? అదే మ్యాట్రిమోని అమ్మాయి. దోలు తీరింది అదొక. ఇప్పుడు ఏం చేద్దాంరా? అంతా పైవాడిదయ్యా. నీ అబ్బా ఆగరా. బావా 4 రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాను రా, స్విచ్ ఆఫ్. ఆయన తన పేరు అడిగితే ఎవరి పేరో చెప్పడం ఏంట్రా? అది నా పేరేరా. తను ఆల్రెడీ నా వైఫ్ అని ఫిక్స్ అయిపోయింది. అందుకే వైఫ్ ఆఫ్ అభిమన్యు అని చెప్పింది. రేయ్ తన ఫోన్ రా. హలో. థ్యాంక్ యూ. ఇది వచ్చినప్పుడే ఫోన్ కట్ అవుతుందంట్రా బాబోయ్. చచ్చ చచ్చ. రే ఆప తను మెసేజ్ చేసిందిరా. అమ్మని పడింది బత్తాయి. పద. అమ్మదినమ్మా ఎక్కడ ఉందేంటి? తప్పదుగా వెళ్ళి కూర్చున్నాం. అమ్మాయ వెళ్ళిపోతుందిలే. ఏంటి ఫాలో అవుతున్నావా? ఆ డైలాగ్ నాది కదా, నువ్వు చెప్తావేంటి? 2 టైమ్స్ నుండి చూస్తున్నా. నేను ఎక్కడుంటే నువ్వు అక్కడే ఉంటున్నావు. నేను ఆ యాక్సిడెంట్స్ గురించి ఆలోచిస్తున్నా. యాక్సిడెంట్సా? అందులో డ్యామేజ్ జరిగింది నాకే కదా. నీకు డ్యామేజ్ జరిగిందేమో, నాకు మాత్రం నువ్వు హెల్ప్ చేశావు. కానీ నీ వల్లే ఎందుకనేదే జస్ట్ అడిగా. దాన్నే ఫేట్ అంటారు. నువ్వు ఇలాంటివి నమ్ముతావా? నిన్నిప్పుడు నేను నమ్మించలేను. నువ్వు వెళ్తావా ప్లీజ్? రోజెస్ చాలా బాగున్నాయి. అవి తన కోసం. తనెవరు? తెలీదు. ఏంటి ఫేస్బుక్ పరిచయమా? కాదు, మ్యాట్రిమోని పరిచయం. ఇంట్రెస్టింగ్గా ఉంది, చెప్పవా ప్లీజ్? వెళ్తావా ప్లీజ్? చెప్తే వెళ్ళిపోతా. తప్పుద్దా? ఇక్కడ ప్రతి ఒక్కరి లైఫ్లో పాస్ట్ ఉంటుంది. ఆ పాస్ట్లో బ్రేకప్ ఉంటుంది. మనం మనల్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఫీల్ అవుతాం, కానీ మన ఫ్యూచర్లో వచ్చే లైఫ్ పార్ట్నర్ గురించి ఆలోచించాం. అలా ఆలోచిస్తే అసలే బాధే ఉండదు. అందుకే ఇలా. బాగుంది, చాలా బాగుంది. నిన్న ఒక అమ్మాయి, ఇవాళ ఇంకో అమ్మాయి, రేపు మరొక అమ్మాయి, అంతే కదా? నీకెంతమంది ఫ్రెండ్స్? తెలీదు. రిలేటివ్స్? కౌంట్ చేయలేదు. వెల్ విషర్స్? ఏమో. ఇంతమంది ఉన్నా పెళ్లి చేసుకున్నది ఒక్కళ్ళనే అని గుర్తుందా? హలో, ఏం మాట్లాడుతున్నావు? జీవిత భాగస్వామి గురించి. పెళ్ళికి ముందు ఎలా ఉన్నా పెళ్ళైన తర్వాత మన లైఫ్ పంచుకున్నది ఒక్కళ్ళతోనే. ఇది అంతే. ఓకే, సారీ. అయినా నా కాన్సెప్ట్ ప్రేమ అనే డమ్మీ వాల్ కట్టడం కాదు, పెళ్ళనే ఒక పెద్ద బిల్డింగ్ నిర్మించుకోవటం. నీలాంటి వాళ్ళే ఇప్పుడు ఇలా మాటలు మాట్లాడి రేపు రచ్చబండ, బతుకు జట్కా బండి అనే షోస్లో ఎందుకు విడిపోయామని రీజన్స్ చెప్తుంటారు. ఓ, నీ ఆలోచనలు ఏంటి ఇంత క్రూరంగా ఉన్నాయి? అంటే నువ్విప్పుడు ఒక అమ్మాయికి 3 ముళ్ళు వేసి 7 అడుగులు నడిచేసి మోసం చేస్తుంటే చూస్తూ ఉండిపోమంటావా? మా తల్లే, అనుమానానికి మీ ఇల్లు ఏమన్నా పుట్టినిల్లమ్మా? ఇదే నాకు ఫస్ట్ అండ్ లాస్ట్ పెళ్లి చూపులు, నువ్వు వెళ్ళిపో ప్లీజ్. ఏంటి, అమ్మాయిని చూడకుండానే ఫిక్స్ అయిపోయావా? ఇప్పుడు నాకు నచ్చిన జీవితంలోకి ఒక అమ్మాయి వచ్చిందనుకో, తను ఎలా ఉన్నా అడ్జస్ట్ అవుతా. ఇఫ్ ఎట్ ఆల్
అమ్మాయి నచ్చకుండా నా జీవితంలోకి వస్తే తను నాకు నచ్చేలా మార్చుకుంటా. సరే, నువ్వు ఒక జీవితాన్ని నాశనం చేద్దామని ఫిక్స్ అయిపోయావు. నేనేం చేస్తా? సరే, నీ క్వాలిఫికేషన్ ఏంటి? బీటెక్ జాబ్ ట్రయల్స్లో ఉన్నా. ఏంటి, జాబ్ కూడా లేదా? అసలు ఏం చూసి నేను ఒక అమ్మాయి పెళ్లి చేసుకోవాలి? మీ తాతగారికి ఏ వయసులో పెళ్ళై ఉంటుంది? మేబీ 15 years. ఆ వయసులో ఏం చూసి మీ తాతగారికి పిల్లనిచ్చారు? ఆస్తి. కాదు, నమ్మకం. ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉన్నా ఫ్యూచర్లో మంచి పొజిషన్లో ఉంటారనే నమ్మకం. ఆ నమ్మకాన్ని మీ తాతగారు నిలబెట్టారు కాబట్టే మనం ఇలా కూర్చొని మాట్లాడుతున్నాం. లైఫ్ చాలా నేర్పించినట్టుంది. అన్నీ తెలిసినట్టే మాట్లాడుతున్నావు. కొన్ని వింటే తెలుస్తాయి, కొన్ని చూస్తే తెలుస్తాయి, కొన్ని అనుభవిస్తేనే తెలుస్తాయి. ఫైనల్ నాది అనుభవం. సరే, నీతో ఆ అమ్మాయి హ్యాపీగానే ఉంటుంది. మరి మీ ఫ్యామిలీ? వాళ్ళ కొడుకు ఏ పని చేసినా ఒక రీజన్ ఉంటుందని నమ్మే మా అమ్మ, చేసే పని కరెక్టే కదా, అన్నీ నీకు తెలుసు అని ఫ్రీడమ్ ఇచ్చే నాన్న. ఆస్తి అంటావా? నేను జాబ్ చేస్తే కానీ ఇంట్లో వాళ్ళు తింటారన్న పొజిషన్ కాదు, రాదు కూడా. ఇంకా జాబ్ అంటావా? మనకి రాని పని వచ్చేదాకా నేర్చుకోవడమే. ఇఫ్ వన్స్ ఐ గెట్ ఎక్స్పీరియన్స్, నా కాళ్ళ మీద నిలబడతా. ఇంత చెప్పా కదా, నీకేమైనా అర్థమైందా? అర్థమైంది. ఏం అర్థమైంది? నువ్వు 1 మార్క్ క్వశ్చన్కి 10 మార్క్స్ ఆన్సర్ రాస్తావని. అవును, నువ్వు నీ లైఫ్ని ఇంత బాగా ప్లాన్ చేసుకున్నావు కదా, మీ రిలేటివ్స్లో ఎవరైనా ఉన్నారేమో, ట్రై చేయలేదా? ఒక మరదలు ఉండేది, కానీ చిన్నప్పుడే మా 2 ఫ్యామిలీస్కి మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి విడిపోయారు. ఇప్పుడు వస్తే చేసుకుంటావా? నీకేమైనా పెచ్చా? ఇప్పుడు ఎక్కడుందో తెలీదు, ఏం చేస్తుందో తెలీదు, రావాలిగా. సేమ్ ప్రాబ్లం నాకు మా బావకి. అప్పుడు నేను మా బావని అడిగా, కోపం వస్తే విడిపోవాలా? అప్పుడు మా బావ చెప్పాడు, కోపం వస్తేనే విడిపోయామంటే ప్రేమ వస్తే విడిపోలేనంతగా కలిసిపోతామని. ఇవి నా మాటలే, ఇది నా మరదలా? శశిరేఖ, పెళ్లి చేసుకుంటావా? అంటే ఈ రోజుల్లో లవ్ అనేది ఆప్షన్, మ్యారేజ్ అనేది ఒక కన్ఫర్మేషన్. నేను లవ్ చేయాలా వద్దా అనేది నా ఆప్షన్, కానీ ఆ మ్యాట్రిమోనీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనేది నా కన్ఫర్మేషన్. అలా కాదు, నా మాట విను. ఆ మ్యాట్రిమోనీ అమ్మాయిని కాసేపు ఉంటే మ్యాట్రిమోనీ అమ్మాయి కూడా నువ్వే అనేలా ఉన్నావు. వెళ్తావా ప్లీజ్? పొమ్మన్నావు. అంటే ఈరోజు వద్దామని నిన్న పొమ్మన్నాను. ఏంటి, రింగ్ కొట్టేస్తున్నావా? చిచి, మరేంటి? నీకు గిఫ్ట్ తీసుకొచ్చా. ఏంటి? అటు తిరుగు. సారీ, నాకు నిన్నే పెళ్లి ఫిక్స్ అయిపోయింది. ఊరికినే అన్నా. ఇంకా నువ్వు అబద్ధాలు మానలేదా? ఇదిగో నీ కీచెన్. అది నేను కావాలనే మర్చిపోయాను. నేను చూడాలనేగా. మరి నువ్వు వెళ్ళిపోమనగానే ఊరికే వెళ్ళిపోవాలా? అవును, నేను నీ భావన ఎలా గుర్తుపట్టావు? అదా,
నాకు మ్యాచెస్ చూస్తుంటే మ్యాట్రిమోనీలో నాన్న నిన్ను చూశారు. డీటెయిల్స్ చూస్తే నువ్వే అని తెలిసింది. అయితే ఇదంతా మీ బాబనా? మా బాబు అంటావేంటి? సూర్యనారాయణ కాదు. సరే అయితే ఇక నుండి శశిరేఖ అంటే డాటర్ ఆఫ్ సూర్యనారాయణ కాదు, వైఫ్ ఆఫ్ అభిమన్యు. ఒక అమ్మాయి వెళ్ళిపోతే ఇంకో అమ్మాయిని వెతుక్కున్నా అని కొందరు అంటారు, కానీ ఆనందాన్ని వెతుక్కోమని నేను అంటాను. వాట్ ఎవర్ హ్యాపెన్స్, లైఫ్ గోస్ ఆన్.